విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం కాకతీయ జంక్షన్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు శివశంకర్, కోన తాతారావు పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పుట్టినరోజు నాడు పర్యావరణాన్ని కాపాడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపునివ్వటం శుభ పరిణామమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు జనసేన నాయకులు సైనికులు ఆయన వెన్నంటే ఉంటామని తెలిపారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, నాయకులు తిప్పల రమణారెడ్డి, వెంకట రమణారెడ్డి, కళావతి, జనసేన నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూసి వచ్చేసరికి నేను లేట్ అయింది. మీరు నన్ను ముందుగా క్షమించాలి అందరికీ. ఈరోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే రాష్ట్రం ఏంటి అంటే తన పుట్టినరోజు సమాజానికి సేవ చేయమంటారు ఆయన. ఈరోజు మొక్కలు పాతాం, అలాగే కొంతమంది పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా ఇవ్వబోతుంది. అయితే మీ అందరినీ చూస్తే నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. ఏమిటి అంటే మీకు పట్టవలసిన అదృష్టం పిఠాపురంకి పట్టింది. పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అన్న, గాజువాక అన్న చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మీకు పట్టవలసిన అదృష్టం పిఠాపురం గెలిపారు. కాబట్టి మీ అందరూ కూడా జనసేనను బలోపేతం చేసి, ఇంకా నేను ఎక్కువ మాట్లాడను, చాలా సేపు అయిపోయింది కాబట్టి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. అది నేను చూసి ఆనందపడాలనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి అనుకుంటున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇవాళ జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు చూసి నాకు తెలిసి అందరూ మొన్న ఓట్లు వేసి ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేస్తే సైకిల్ గుర్తుకు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి అధికారంలోకి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసారు, గెలిపించుకున్నాం. అందుకని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నా ప్రభుత్వం వచ్చింది. మేము ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ మా సోదరుడు వీరబాబు ఇతర వాళ్ళ కుటుంబం తాలూకంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, వారి కుటుంబం అంటే పండగ అనమాట. ఆ కుటుంబం బాగుంటే చాలు, మేము ఎలా ఉన్నా పర్లేదు అంటాడు. చివరి మమ్మల్ని ఎవరిని పట్టించుకోడు, ఫ్యామిలీని పట్టించుకుంటాడు. సరే వాళ్ళు పట్టించుకుంటాడు, మమ్మల్ని పట్టించుకోడు, కానీ మిమ్మల్ని పట్టించుకుంటాడు. మిమ్మల్ని 4 సంవత్సరాలకు పట్టించుకుంటాడు. 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తాడు. తనకు కలిగింది, తన చేతనైంది, తన ధనవంతుడు కాదు. ఏదో రకంగా 10 మంది పోయి 10 రూపాయలు తెచ్చి మా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు దేవుడు, మా పవన్ కళ్యాణ్ గారు అంటే మా పెద్దన్నయ్య, మా పవన్ కళ్యాణ్ గారు అంటే పేదవాళ్ళ తాలూకు దేవుడు. ఆ దేవుడి తాలూకు పుట్టినరోజులో 10 మందికి మేలు చెబితే ఎలాగని చెప్పి ఇందుకు ఇలాంటివి చేస్తుంటాడు. ఏదో తన తగ్గింది, వికలాంగులు చీరలు ఇస్తాడు, బియ్యం ఇస్తానంటున్నాడు. మీలాంటి అందరికీ పేద శాతకి తన కలిగి చీరలు ఇస్తానంటాడు. దానికి వారిని పూర్తిగా పార్టీ తరఫున, మీ అందరి తరఫున వారిని అభినందిస్తూ వచ్చేసరికి ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ తనలాగే అందరం చేయాలని. జై జనసేన గాజువాక నియోజకవర్గం మా పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగింది. గత 5 సంవత్సరాలుగా నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. అదే విధంగా కూడా ఈరోజు కూడా అదే సెంటర్లో ఈ వికలాంగులకి ఒక 15 మందికి బట్టలు, అలాగే పులిహార ప్యాకెట్లు, వాళ్ళకి రైస్ బ్యాగులు పంపిణీ జరిగింది. అలాగే మహిళలు, ఆడవాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పులిహార ప్యాకెట్లు, చీరలు 200 చీరలు పంచడం జరిగింది. మరి ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంది. మరి ఈ కార్యక్రమం ఎంత జయప్రదమైంది, చాలా సంతోషం ఉంది. నేను మెగా అభిమానిగా, నాకు తెలిసిన కానీ మెగా అభిమానిని. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నాకు నచ్చి అతను జాడల్లో నడుస్తూ నేను ఎప్పుడూ కూడా నా వంతు కృషి చేస్తూ పార్టీని మరికొంత నేను బలపరుస్తున్నాను.
మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వ్యక్తులు, ముఖ్యమైన నాయకులు మా గాజువాక జనసేన పార్టీ పిఎస్ఎన్ సభ్యులు మోహన్ తాతారావు గారు, అలాగే మా శివశంకర్ గారు, ఫైనాన్స్లో మన తిప్పల రమణారెడ్డి గారు, అలాగే 64వ వార్డు దల్లి గోవింద్ గారు, కళావతి గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. మొత్తం ముఖ్య నాయకులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమం విజయవంతంగా జరగడం నాకు చాలా సంతోషం ఉంది. భగవంతుడి గారిని శక్తిస్తే ముందుకి కూడా ఇంకా చాలా గొప్పగా నేను చేసే ముందుకు వెళ్తానని చెప్పి మనసారా తెలియపరుచుకుంటున్నాను. మరి ఇంకా ఇంతకంటే పవన్ కళ్యాణ్ గారు మేము వేరే పార్టీకి వెళ్ళాము, ఇంకేమీ వెళ్ళాము. మా సిద్ధాంతాల కొరకు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కొరకు మా జీవితం ఉన్నంతసేపు కూడా మేము పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడానికి రెడీగా ఉన్నామని చెప్పి మనసారా తెలియపరుచుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, గాజువాక నియోజకవర్గం, బద్దుల శ్రీనాథ్ ఏరబాబు, జై జనసేన.